హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు. సో ఈ కట్ ఆఫ్ అనేది రా మార్క్స్ బేస్ చేసుకొని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ షేర్ చేయండి. సో నాకు మరింతగా మోటివేటెడ్గా ఉంటుంది. సో మనం ఈ కట్ ఆఫ్ అనేది కేవలం రా మార్క్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని ఎవరు డిసైడ్ చేయలేరు. ఈవెన్ ఆర్ఆర్బీ బోర్డు వాళ్ళు కూడా బోర్డులో వర్క్ చేసే మెంబర్స్ కూడా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని డిసైడ్ చేయలేరు. సో మనం కూడా ఇక్కడ చెప్పే కట్ ఆఫ్ అనేది గూగుల్ రెస్పాన్స్ షీట్, అంటే కొందరు గూగుల్లో మార్క్స్ ఇచ్చారు ఈ ర్యాంక్ ఇంత అనేసి. సో దాన్ని బట్టి నేను ఇక్కడ కట్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో దీనికి మీరు +or- 2 to 3 మార్క్స్ చేసుకోండి. సో అంతకంటే ఎక్కువ ఏం తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. సో నేను ఇక్కడ ఇచ్చిన మార్క్స్కి దాదాపు యూఆర్కి వచ్చేసి 74 to 78 ప్లస్ ఉంటుంది. ఓబీసీకి వచ్చేసి 72 to 76 ప్లస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చే కట్ ఆఫ్కి మ్యాక్సిమం దీన్ని మించి అయితే వెళ్ళదు కట్ ఆఫ్. దీనికంటే తక్కువ వస్తుంది కావాలంటే. ఇది కంప్లీట్గా మీకు డీవీ అండ్ మెడికల్కి పిలిచే కట్ ఆఫ్ ఇది. ఇంతకంటే ఎక్కువ మార్క్ అయితే డీవీ అండ్ మెడికల్కి పిలవరు. సో ఇంతకంటే తక్కువనే కట్ ఆఫ్ ఉంటుంది. ఎస్సీకి వచ్చేసి 62 నుంచి 65 ప్లస్ మార్క్స్ ఉంటాయి. సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి డైరెక్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి 59 to 62 ప్లస్ ఉంటే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 68 నుంచి 71 ప్లస్ ఉందనుకోండి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డైరెక్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన మార్క్స్ అనేవి కేవలం ఇవి గూగుల్ రెస్పాన్స్ షీట్ నుంచి తీసుకున్న డేటా ఇది. సో మనకు తెలిసిన విషయమే పీఈటీకి 1:3 సెలెక్ట్ చేస్తారనేసి, అండ్ డీవీకి వచ్చేసి 1:1 సెలెక్ట్ చేస్తారని. సో ఇక్కడ ఇచ్చిన రా మార్క్స్ బేస్ చేసుకొని మీకు ఇన్ని రా మార్క్స్ ఉంటే డైరెక్ట్ 1:1 రేషియోలో మీరు ఉంటారు. అంటే డైరెక్ట్ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సో పిలవడం జరుగుతుంది. ఈ మార్కులు మీకు ఉంటే ఇంతకంటే తక్కువ మార్కులు కూడా పిలవచ్చు, కానీ ఇంతకంటే ఎక్కువ మార్క్స్కి అయితే మ్యాక్సిమం ఉండవచ్చు. సో ఇది రా మార్క్స్ బేస్ చేసుకొని కంప్లీట్గా చెప్పడం జరిగింది. మళ్ళీ నార్మలైజేషన్ తర్వాత ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఇంకా ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది ఈ ఇక్కడ ఇచ్చిన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.